టైమ్ అండ్ వర్కర్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మోర్ దెన్ వన్ వర్కర్. అంటే మోర్ దెన్ వన్ వర్కర్ అంటే మనకు వచ్చేసి 2 or 3 or అంతకంటే ఎక్కువ మెంబర్స్తో వర్క్ ఉన్నప్పుడు ఎలా ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనకి ఇక్కడ కాన్సెప్ట్. మనకి సపోజ్ మనకి ఏ అనే వర్కర్ ఉంటే నెక్స్ట్ బి అనే వర్కర్ ఉంటుంది. దీనికి సంబంధించి జనరల్గా ఉంచే క్వశ్చన్స్ ఏంటంటే మనకి ఏ వచ్చేసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ డేస్లో ఒక వర్క్ కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ బి వచ్చేసి వై డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు. ఏనేమో ఎక్స్ డేస్లో బీనేమో వై డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఇక్కడ జనరల్ క్వశ్చన్ ఏంటంటే కంబైన్డ్గా అంటే ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో వర్క్ చేయొచ్చు అనేది జనరల్గా వచ్చేటువంటి క్వశ్చన్స్. లేదు అంటే కంబైన్డ్ వర్క్ ఇచ్చేస్తాడు, ఏ వర్క్ ఇస్తాడు, బి వర్క్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేదంటే వన్ డే వర్క్ కంబైన్డ్ వచ్చేటట్టు వన్ డే వర్క్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో మనకి ఇటువంటి క్వశ్చన్స్లో ఫస్ట్ ఏం చేస్తుంటాం మనం, ఎవరికి సంబంధించిన సరే ఏ అయినా బి అయినా సరే ఫస్ట్ వచ్చేసి ఎఫిషియన్సీ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేస్తాం. ఎఫిషియన్సీ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేస్తాం. సో సమ్ ఆఫ్ ఇండివిజువల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ ఎఫిషియన్సీ ఆఫ్ బి ఈక్వల్ టు ది టోటల్ ఎఫిషియెంట్ కంబైన్డ్ ఎఫిషియెంట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎఫిషియెంట్ అంటే మీనింగ్ ఏమిటి, వన్ డే వర్క్ ఆఫ్ అంటే వర్క్ పర్ డే ఆఫ్ ఏ వర్క్ పర్ డే బై బి. అంటే వన్ డే వచ్చేసి వన్ డే వర్క్ ఎంత, ఏది కానీ బి కానీ వన్ డే వర్క్ ఎంత, రెండు కంబైన్ చేసుకొని మనకి వన్ డే వర్క్ ఆఫ్ ఏ అండ్ బి, వన్ డే వర్క్ పర్ డే ఆఫ్ ఏ అండ్ బి ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ వచ్చేసి 2 డేస్లో ఒక వర్క్ ఫినిష్ చేస్తాం అనుకుందాం. బి అనే పర్సన్ వచ్చేసి 3 డేస్లో సేమ్ వర్క్ ఫినిష్ చేస్తాం అనుకుందాం. సో వీళ్ళిద్దరు కంబైన్డ్గా వర్క్ చేస్తే మనకి ఇక్కడ 2 type ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు. ఫస్ట్ వన్ ఏమో ఇన్ హౌ మెనీ డేస్ అంటే ఎన్ని రోజుల్లో వర్క్ పూర్తవుతుంది, అలా ఒక క్వశ్చన్ రావచ్చు. ఇన్ హౌ మెనీ డేస్ వర్క్ కంప్లీటెడ్, ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుంది క్వశ్చన్ రావచ్చు. లేదు సెకండ్ కేటగిరీ ఏమని రావచ్చు అంటే వర్క్ పర్ డే అంటే వన్ డేలో ఎంత వర్క్ కంప్లీట్ అవుతుంది, అలా క్వశ్చన్స్ రావచ్చు మనకి. సో మన ఈ కేసులో ఏం చేస్తామంటే ఫస్ట్ మనం కెపాసిటీ ఆఫ్ ఏ అంటే 1/2 ప్లస్ కెపాసిటీ ఆఫ్ బి అంటే 1/3, 1/2 ప్లస్ 1/3. సో ఇలా మనం కంబైన్డ్ కెపాసిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే 3 1s are 3 ప్లస్కు ప్లస్ 2 1s are 2, 3 + 2 డివైడ్ విత్ 2 × 3 అంటే 6, 3 + 2 అంటే 5/6. అంటే వీళ్ళ వన్ డే వర్క్ ఎంత అంటే 5/6 అవుతుంది. వన్ డేలో వచ్చేసి 5/6 ఆఫ్ వర్క్ కంప్లీట్ చేశాడు. అదే ఇన్ కేసు మనకి నెంబర్ ఆఫ్ డేస్ కావాలి అనుకుంటే జస్ట్ దీనికి మనం రెసిప్రోకల్ తీసుకుంటాం. అంటే 6/5 అంటే 1/5 ఇది నెంబర్ ఆఫ్ డేస్, ఇది వర్క్ పర్ డే. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మన క్వశ్చన్ మార్క్ అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది ఏ దగ్గర రావచ్చు, బి దగ్గర రావచ్చు, లేదంటే వీళ్ళ కంబైన్ దగ్గర రావచ్చు. ఇన్ కేస్ 3 persons ఉన్నా కూడా సేమ్ ఇదే మెథడ్ ఫాలో అవుతాం. ఎఫిషియన్సీ ఆఫ్ ది ఫస్ట్ పర్సన్, ఎఫిషియన్సీ ఆఫ్ ది సెకండ్ పర్సన్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది థర్డ్ పర్సన్. సో ఎఫిషియన్సీ ఆఫ్ ది కంబైన్డ్ 1 2 3. సో ఈ ప్రాసెస్లో మనం క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం. మనం ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేసి నెక్స్ట్ క్వశ్చన్, P and Q together can complete a work in 20 days. P and Q, time taken by P and Q to complete the work is 20 days. If Q alone can complete the work in 25 days, Q alone can complete the work in 25 days. అంటే ఇక్కడ మనకి Q ఒకటి వచ్చేసి 25 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలడు. దెన్ హౌ మెనీ డేస్ P alone can complete the same work. P ఒకరికి వచ్చేసి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే TP వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే మనకి ఇక్కడ జనరల్గా మనకి టైం వచ్చేసి మనకి టైంలో వర్క్ అండ్ టైంలో కదా, దీన్ని మనం ఎఫిషియన్సీలో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ది P and Q ఏమో ఎఫిషియన్సీ ఆఫ్ ది Q ప్లస్ ఎఫిషియన్సీ ఆఫ్ ది P ఈజ్ ఈక్వల్ టు ది కంబైన్డ్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఆఫ్ Q ఎంత ఉంది, 25 days కాబట్టి 1/25. ఎఫిషియన్సీ ఆఫ్ P ఏముంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దాన్ని మనం EP అని రాసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు ది కంబైన్డ్ ఎఫిషియన్సీ ఏముంది 20 days కాబట్టి 1/20 అవుతుంది.
నాకు ఈపీ వాల్యూ కాబట్టి 25 నుండి రైట్ సైడ్ తీసుకెళ్తా. అప్పుడు ఏమవుతుంది, ఈపీ ఈజ్ ఈక్వల్ టు ది 1/20. ఇక్కడ ప్లస్ ఇటు వస్తే మైనస్ అవుతుంది, అంటే 1/25 అవుతుంది. ఈ రెండింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎల్సిఎం అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే కామన్ మల్టిపుల్ అని తీసుకోవచ్చు. కామన్ మల్టిపుల్ వచ్చేసి 100 అని తీసుకుంటా. 100 అని తీసుకుంటే 20 టేబుల్ 100 ఎక్కడ వస్తుంది, 5 దగ్గర వస్తుంది. 5 మైనస్ 25 టేబుల్ 100 ఎక్కడ వస్తుంది, 4 దగ్గర వస్తుంది. 5 - 4 అంటే ఏమొస్తుంది, 1/100 అవుతుంది. 1/100 అంటే ఎఫిషియన్సీ ఆఫ్ పీ ఏమవుతుందంటే 100 అవుతుంది. అంటే తను వచ్చేసి 1 డేలో 1/100 వర్క్ చేయగలడు. అంటే రెసిప్రోకల్ తీసుకుంటే 100 డేస్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎఫిషియెంట్ టైం టేకన్ బై పీ ఏమవుతుంది, 100 డేస్. 100 డేస్లో తన వర్క్ కంప్లీట్ చేయగలడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి టుగెదర్ కెన్ ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. Time taken by ABC. Time taken by ABC to finish the work is 20 days. 20 days వచ్చేసి ఆ 3 members కలిసి ఒక వర్క్ని ఫినిష్ చేయగలరు. ఏ alone can finish the same work in 40 days. ఏ ఒక్కడైతేనేమో 40 daysలో కంప్లీట్ చేస్తాడు. ఏ ఒక్కడైతే 40 daysలో కంప్లీట్ చేస్తాడు. వాట్ పార్ట్ ఆఫ్ ది బి అండ్ సి టుగెదర్ కెన్ ఫినిష్ ఏ డే. అంటే 1 డేలో వచ్చేసి బి అండ్ సి కలిసి ఎంత పార్ట్ ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేయగలదో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తుంటే ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసి ఎఫిషియన్సీ రెసిప్రోకల్ తీసుకుంటాం. ఇక్కడ మనకి ఎఫిషియన్సీ కంబైన్డ్ ఎఫిషియన్సీ ఏమవుతుంది, 1/20 అవుతుంది. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఏమవుతుంది, 1/40 అవుతుంది. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ బి అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ ది కంబైన్డ్ ఎఫిషియన్సీ అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఏముంది, 1/40 ఉంది. 1/40 ఇక్కడ బి అండ్ సి, ఈబి అండ్ ఈసి, ఈ డేట్ అయితే మన దగ్గర లేదు. ఈబి అండ్ ఈసి ఈజ్ ఈక్వల్ టు ది కంబైన్డ్ ఎఫిషియన్సీ ఏముంది, 1/20 ఉంది. సో మనం 1/40 రైట్ సైడ్ తీసుకొస్తే ఈబి ప్లస్ ఈసి ఈజ్ ఈక్వల్ టు ది 1/20 మైనస్ 1/40. సో ఈ రెండింటి మనం ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది, 40 వస్తుంది. ఇక్కడ మనకు 20 టేబుల్లో 40 ఎక్కడ వస్తుంది, 2 దగ్గర వస్తుంది. మైనస్ 40 టేబుల్లో 1 ఎక్కడ వస్తుంది, 1 దగ్గర వస్తుంది. 2 - 1 అంటే 1/40 అవుతుంది. అంటే కంబైన్డ్ ఎఫిషియన్సీ ఏమవుతుందంటే 1/40 అవుతుంది. కంబైన్డ్ ఎఫిషియన్సీని 1 డే వర్క్ అవుతుంది. 1 డే వర్క్ అంటే 1 డే వర్క్ ఈజ్ నథింగ్ బట్ కంబైన్డ్ ఎఫిషియన్సీ. సో ఆన్సర్ ఈజ్ 1/40. వాళ్ళు ఎన్ని రోజులు వర్క్ ఫినిష్ చేస్తారు అంటే 40 డేస్లో వాళ్ళు వర్క్ కంప్లీట్ చేయగలరు. 40 డేస్లో వాళ్ళు వర్క్ కంప్లీట్ చేయగలరు. దీనికి రెసిప్రోకలే ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ వర్క్ పర్ డే, దట్ ఈస్ 1/40. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ మోనా అండ్ సోనా టుగెదర్ కెన్ ఫినిష్ ది టైపింగ్ వర్క్ ఇన్ 18 days. మోనా అండ్ సోనా కలిసి టైం టేకెన్ బై మోనా కామా సోనా టు కంప్లీట్ ఏ వర్క్ ఈజ్ 18 days. అంటే వీళ్ళ ఎఫిషియన్సీ ఏమవుతుంది, 1/18 అవుతుంది. 1/18. సోనా ఎలోన్ కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 24 days. సోనా ఎలోన్ అంటే టీఎస్ వచ్చేసి 24 days. 24 daysలో వర్క్ కంప్లీట్ చేస్తుంది. అంటే ఈమె ఎఫిషియన్సీ ఏమవుతుంది, 1/24 అవుతుంది. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ మోనా ఎలోన్ ఎప్పటివరకు కంప్లీట్ చేస్తే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మోనా ఎప్పటివరకు కంప్లీట్ చేస్తే ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఎఫిషియన్సీ ఆఫ్ మోనా ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫిషియన్సీ ఆఫ్ మోనా ఎంత ఫైండ్ అవుట్ చేయాలంటే ఎఫిషియన్సీ ఆఫ్ సోనా అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ మోనా ఈజ్ ఈక్వల్ టు ది కంబైన్డ్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఆఫ్ సోనా ఏముంది, 1/24 ఉంది. ప్లస్ ఎఫిషియన్సీ ఆఫ్ మోనా అంటే అది మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు ది కంబైన్డ్ ఎఫిషియన్సీ ఏముంది, 18 ఉంది. 1/24 నేను రైట్ సైడ్ తీసుకొస్తా. సో ఎఫిషియన్సీ ఆఫ్ మోనా ఈజ్ ఈక్వల్ టు ది 1/18 మైనస్ 1/24. ఈ రెండింటికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 18 and 24కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఫస్ట్ 3 6 18, రైట్, 3 6 18, 3 8 24. నెక్స్ట్ 2తో చూద్దాం. 2 3 2 4 4 and 3 ఆల్రెడీ కోపరేటివ్ నెంబర్స్ కాబట్టి 4 3 12, 12 2 24, 24 2 72. అంటే ఇక్కడ ఎల్సిఎం ఏమొస్తుంది, 72 వస్తుంది. 18 టేబుల్ 12 ఎప్పుడు వస్తుంది, 3 3 9 9 2 18 అంటే 4 దగ్గర వస్తుంది. 24 టేబుల్ ఇప్పుడు వస్తుంది, 3 దగ్గర వస్తుంది. 4 - 3 అంటే 1/72. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ది
మోనా వచ్చేసి 1/72 అంటే 1 డేలో వచ్చేసి 1/72 వరకు కంప్లీట్ చేస్తుంది. మరి వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుంది? 72 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వర్కింగ్ టుగెదర్ ఏబీసీ కెన్ ఫినిష్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 3 అవర్స్. ఏబీసీ అనే 3 మెంబర్స్ కలిపి ఒక పీస్ ఆఫ్ వర్క్ని 3 అవర్స్లో కంప్లీట్ చేస్తారు. అంటే టైం టేకెన్ బై ఏబీసీ ఈజ్ 3 అవర్స్. అంటే వీళ్ళ కంబైన్డ్ ఎఫిషియన్సీ ఏముంటుంది? ఎఫిషియన్సీ ఆఫ్ ఏబీసీ ఈజ్ 1/3 రెసిప్రోకల్ టు టైం. ఏ ఫినిషెస్ ద సేమ్ వర్క్ ఇన్ 8 అవర్స్. ఇక్కడ మనకి ఏ అనే పర్సన్కి ఎంత టైం పడుతుంది అంటే 8 అవర్స్ ఆఫ్ టైం పడుతుంది. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ 1/8. నెక్స్ట్ బి ఫినిషెస్ ద సేమ్ వర్క్ ఇన్ 6 అవర్స్. ఎఫిషియన్సీ ఆఫ్ బి ఈజ్ 6 అవర్స్. టైమ్ బై బి ఈజ్ 6 అవర్స్. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ బి ఈజ్ 1/6. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు సి ఎలోన్ టు ఫినిష్ ద సేమ్ వర్క్. అయితే టీసీ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటారు. ఫస్ట్ మనం ఏం చేస్తాం, వీటన్నిటి కలిపి ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ ఎఫిషియన్సీ ఆఫ్ బి ప్లస్ ఎఫిషియన్సీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ది కంబైన్డ్ ఎఫిషియన్సీ అంటే 1/3 అవుతుంది. అయితే ఇక్కడ మనం ఈ రెండింటికి మనం ఎల్సిఎం కానీ క్రాస్ మల్టిప్లై కానీ చేద్దాం. 2 ఐటమ్స్ కాబట్టి క్రాస్ మల్టిప్లై చేద్దాం. 6 × 1 అంటే 6 ప్లస్ 8 × 1 అంటే 8 అపాన్ 6 × 8 ప్లస్ 1/c ఈజ్ ఈక్వల్ టు ది 1/3 అవుతుంది. 6 + 8 అంటే 14. 6 + 8 అంటే 14 అపాన్ 6 × 8 ప్లస్ 1/c ఈజ్ ఈక్వల్ టు ది 1/3. 2 7s 2 3s 8 3s 24 అవుతుంది. సో 1/c ఈజ్ ఈక్వల్ టు ది 1/3 మైనస్ 7/24. సో ఇక్కడ డినామినేటర్ 3 ఉంది, ఇక్కడ డినామినేటర్ 24 ఉంది. ఈ రెండు ఈక్వల్ కావాలంటే 8తో మనం మల్టిప్లై డివైడ్ చేద్దాం. 8 1s 8 డివైడ్ విత్ 24. డినామినేటర్ సేమ్ ఉంటే డైరెక్ట్ డినామినేటర్ రాసుకోవచ్చు. -7 8 - 7 అంటే 1/24. ఎఫిషియన్సీ ఆఫ్ సి ఈజ్ 1/24 అంటే తను 24 అవర్స్లో వర్క్ అంతా ఫినిష్ చేయగలడు.